హలో గాయ్స్, ఈరోజైతే మనకి మా ఊర్లో నా ఈవినింగ్ ఎలా గడిచిందో చూద్దాము. సో నేనైతే ఇది వచ్చి మా పల్లె అనమాట. సో ఇలా నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఇదంతా ఆవులు ఉన్నాయి, ట్రాక్టర్ ఉంది కదా. ఇదంతా మీరు నా వీడియోస్ ఫాలో అయితే తెలిసింటుంది, అంటే మొక్కజొన్నలకు మందు కొట్టినప్పుడు మీరు చూసింటారు. సో ఇప్పుడు అది వచ్చి మనకి పంట అయిపోయిందనమాట బాగా. సో ఈరోజు వచ్చే వాళ్ళు ఈ మొక్కజొన్న కంకులన్నీ కూడా పెరికారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తానికి వచ్చి మనకి ఈ మొక్కజొన్న పంట ఇలా అయితే వచ్చింది. చూపిస్తాను చూడండి, ఇలా అయితే రావడం జరిగింది మొక్కజొన్న కంకులు. సో అక్కడ చూస్తే మీకు ఇదంతా మనకి ఉలవలు అనమాట. ఉలవలు అందరూ పండించారు, అందరు ఇక్కడికైతే తోలారు. సో ఇక్కడైతే మనకి ఒక మిషన్ వస్తుందంట ఇవన్నీ కొట్టడానికి. సో అది అన్నమాట, అది మా విలేజ్. సో ఇలా పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకి పంట పొలాలు అనమాట. ఇది వచ్చి మనకి కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర అంటారు కదా ఆ పంట. అక్కడ వచ్చి ఆనియన్స్ అయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదంతా గోంగూర అనమాట. చూస్తున్నారు కదా, గోగాకు అంటాం మేమైతే. సో వీళ్ళందరూ ఇప్పుడు సంతకు వెళ్ళడానికి ఈ ఆకులన్నీ అయితే పెరుగుతున్నారు. సో ఇది వచ్చి మనకి చిర్రాకు అనమాట. సో ఇలా అయితే మనకి పెరికి ఇలా కట్టలు అయితే కడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇలా కట్టలు కట్టి మొత్తం అంతా సంతలకు అయితే తీసుకుపోతారు, లేదంటే మార్కెట్కి కూడా, అలా అన్నమాట. ఇది వచ్చి మనకి మెంతాకు. ఇక్కడంతా ఇదంతా కూడా మనకి మెంతాకే అనమాట. ఇది చిర్రాకేమో. ఇది వచ్చి మనకి మెంతాకు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ పిల్లోడు కూడా పని చేసేకి వచ్చాడు. వీడియోలో కనిపించకూడదని వెళ్ళిపోతున్నాడు. సో మనకి మెంతులు వేస్తే ఇలా మనకి మెంతాకు వస్తుంది. ఇది మనము పప్పు అయినా కూడా పప్పుకు చేసుకోవచ్చు అనమాట దీంతో. ఈ ఆకు అయితే మనకి చిర్రాకు అంటారు. దీన్ని అయితే మనము తాలింపు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనకి. సో ఇది మా ఊరు అనమాట, చూస్తున్నారు కదా. సో మా ఊరి పరిసరాలు అయితే ఇలా ఉన్నాయి. సో ఇలా సన్నీగా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ పిల్లోడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు రవి. ఇదంతా మనకి మెంతాకు అనమాట. సో ఇది వచ్చి మనకి పాలాకు. ఈ పాలాకు కూడా మనకి పప్పు చేయడానికి అయితే వాడతారు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ ఆకుకూరలు అన్నీ కూడా, చాలా బాగున్నాయి కదా. సో వీళ్ళందరూ అయితే ఈరోజు పని చేయని వచ్చారు. ఆమె వచ్చి బాగుండరు అనమాట. మా అమ్మ అండి, హాయ్ చెప్పమ్మా. హాయ్. ఇవి ఎర్రగడ్డలా? ఇది చూడండి ఎర్రగడ్డల నారంట. దీంట్లో గడ్డి పెరుగుతున్నారు. అయితే చూడ కూర్చొని మక్కాకు వేసుకుంటుంది. వీడియో తీసుకుంటాను నేను, యూట్యూబ్లో పెడితే చూసుకో, నువ్వు కూడా వస్తావు. నిజంగానేనా? తీస్తా అయితే పట్టో బాగా. చూడండి ఆకుకూరలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఇలా ఆకుకూరలు కావాలంటే ఇలా పల్లెల్లోకి వచ్చి తీసుకోండి. మీకు చాలా మంచిగా ఫ్రెష్గా కెమికల్స్ లేకుండా మీకు అయితే దొరుకుతాయి. ఇలా ఆకు ఎట్ల కట్టలు మీకైతే ఫ్రీ, మా ఇంటికి రండి, మీకైతే ఫ్రీ. సో ఈ సైజ్ అయితే కడతారనమాట కట్ట. మనకి సంతలో రేటుని బట్టి ఇది 10 రూపాయలు అలా అయితే పోతుంది.
గీతలు కట్టేది అది అదేందో అటు వీడియోలో. ఇది వచ్చి పాలాక్ కట్ట అనమాట. పాలాక్ ఇది కూడా మనకి పప్పు చేయడానికి వాడతారు. చూడండి ఈఎంఏ ఓనర్ అనమాట. మనకి పాలాకు చిర్రాకు ఈ ఆకులన్నీ వీళ్ళు అయితే వేసారు. ఇక్కడ ఆమె కట్ట కడుతుంది చూడండి సంతలో. ఇది కూడా 10 రూపాయలు పోతుందేమో కట్ట. ఎంత పోతుంది ఓనర్ గారు? 10 రూపీస్ కట్ట పోతుందా? మీరే ఎక్కడ పోయి అమ్ముతారు మీరు దీన్ని? అంగళ్ళు ఇట్లా గుర్రంకొండ అట్లా చేలూరు ఇట్లా అన్ని అమ్ముకొస్తానమ్మా. చేలూరులో పోతారా లేకపోతే సంతకు పోతారా? సంతకు పోతా, ఇట్లా తమ్మలపల్లి ఇట్లా కొట్టాల బండ్రేవు అన్ని పోయి కట్ట 10 రూపాయలతో అమ్ముకొస్తాను. మళ్ళీ మీరు మార్కెట్కి అట్లా పోరా? మార్కెట్కి పోతాను. ఇక్కడ ఆకు ఎక్కువ అయిపోతే మార్కెట్కి వేస్తాను. డిమాండ్ ఉంటే ఇక్కడ సంతల్లో అమ్ముకుంటా. కట్ట 10 రూపాయలు అవుతుంది మనకు, పర్వాలే. మీకు ఈ ఆదాయం వస్తుందా బాగానే ఈ ఆకుకూరల్లో? ఆదాయం వస్తుంది. ఆదాయం రాకనే ఇంత వ్యవసాయం పెడతానా. ఆ కింద మొక్కజొన్న తోట కూడా మీదేనా? ఇదంతా మందే. ఇదంతా సుట్టుకారం అంతా మందే. ఎన్ని కేజీలు రాచ్చు మీ మొక్కజొన్నలు? అవి 40 టన్నులు అవుతాయమ్మా. టన్ను ఎంత పోవచ్చు? 40 క్వింటాలు అవుతాయి. 40 క్వింటాలు కింటా వచ్చి ఇప్పుడు 2000 అంటున్నారు. ఎంత పడితే అంత అవుతా ఉంటాయి. మీకు పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తుందా? రాదు అసలు. మేము ఇద్దరము, నేను నా మొగుడే ఒకనాడు నాటినాము, మళ్ళా ఒకనాడు ఒక ఆయమని పిలుచుకున్నాము, నాటేసినాము. ఇప్పుడు 9 మంది అయినారు. అంతే అమ్మ మా పెట్టుబడి. పర్వాలేదు. అయితే ఇప్పుడు సేద్యం చేసే వాళ్ళకి మీరు చేయమని చెప్తారా లేకపోతే ఏమని చెప్తారు? మీ సజెషన్? చదువు బట్టి వాళ్ళు ఎట్లా కాల్లో అట్లా చేసుకోవచ్చు. మాకు మిగులుతుంది కాబట్టి మేము చేస్తాము. మీరు అట్లా ఏర్లన్నీ కోసేస్తున్నారు ఎందుకు? బాగా నీట్గా ఉంటుందని కట్ట. ఏర్లకన్నా ఎత్తుకుపోతే మనకు సంచుల్లో బరువు కదా, నీట్గానే ఉంటుంది కట్ట. తీసుకునేకి బాగుంటారు. కెమికల్స్ అంతా వేయరా మీరు ఆకుకూరలకి? ఇవంతా కెమికల్స్ అంటే ఏమి దీని ఖర్చే ఉండదు. న్యాచురల్ గా పండిస్తారా? అంతా న్యాచురల్ గానే పండిస్తాము. ఎక్కువ ఆదాయం ఖర్చు ఉండదు. అంతా ఒక నెలకు వచ్చేస్తుంది. పెట్టిన దానికి బాగానే ఆదాయం వస్తుంది అంటారు అయితే? పర్వాలే. ఆకుకూరలు పర్వాలేదు. ఇంత మాత్రం అయితే ఇంకేమి. ఇక్కడ చూస్తున్నారు కదా మెంతాకు ఎట్లా పెరగడం జరుగుతుందన్నమాట. మీరు ఇలా మాటలు చెప్తే ఇలా అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ రైతు అయితే వచ్చారు. ఇంతవరకు మనము ఇంటర్వ్యూ చేసాం కదా, ఆ రైతు వాళ్ళ హస్బెండ్ అనమాట. మీరు ఏమేమి పంటలు పెట్టారు? ఎంత మాత్రం ఆదాయం అంతా బాగా అనిపిస్తుందా మీకు ఈ సేద్యము? ఇప్పుడు వచ్చినారు మా ఓనరు. ఎక్కువ పిన్నాడు కొడుకు రమ్మని గుర్తికి పీకండి అమ్మా, తొందరగా అవుతుంది పొద్దు. పీకండి అయిపోయి. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? పీకండి తొందరగా చెప్పాలమ్మా. ఈయన కూడా కూర్చున్నాడు ఇక్కడ. మాట్లాడకన్నా మీరు కెమెరాలు అట్లా కూర్చోంటే ఎట్లా? మీ ఆవిడ ఏమో చెప్తోంది ఫోన్ చేసి బాగా. ఇంటి దగ్గరికి ఏదో పని ఉందని పోయినాడు, వచ్చినాడు. వీళ్ళు ఈ ఇంటి దగ్గరికి ఓనర్ వేయగుతికి ఒక దొంగ చేస్తారు అమ్మా. ఇప్పుడు వచ్చేస్తే గుతికి చూడు ఏం బిక్తున్నారు. అట్లా చేస్తే ఎట్లా? అట్లా చెప్పాలి కదా మీరు పని వాళ్ళకి. మీరు కూడా ఓనరే కదా. రమ్మంటే చాలమ్మా వచ్చేస్తారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, అనుభవము ఎట్లా ఉంది ఆకుకూరల పంటలు? చెప్పినట్టు చెప్పు. నేను ఇంతవరకు చెప్పినా. అట్లా చెప్తే ఎట్లా మీరు? నేను చెప్పలే. అంతా మీరే మాట్లాడుతున్నారు. మీ ఆయన ఏం మాట్లాడరా? మా ఆయన కొంచెం డల్లుమ్మా. అంతా నేనేమ్మా. మేనేజ్మెంట్ అంతా మెయింటైన్ అంతా అట్లా అంతా మెయింటైన్ చేసేది ఇట్లా చేయండి అంతా నా వరకే. డబ్బులు గిబ్బులు అంత వరకు అంత వాళ్ళకి ఇచ్చేస్తా. మళ్ళీ ఈ పంట పెట్టండి ఆ పంట పెట్టండి అంటే సెకండ్లకు పెట్టేస్తారమ్మా. అయితే మిమ్మల్ని బాగా చూసుకుంటాను అయితే? పర్వాలే, అంత మాత్రం చూసుకుంటా చాలు. కొడతాడు ఒకసారి, ఎప్పుడు కొట్టాడేమో. అప్పుడు గమ్మున ఉంటే పాయి అంతే. చూడండి కట్లగట్టు కట్లగట్టు అని అరుస్తాడు.